జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని పేరుని ప్రపోజ్ చేశారో దాని విషయంలో జరుగుతున్నటువంటి అనేక రకాల చర్చలు మనందరం కూడా వింటున్నాం. కొంతమందికి ఆ విషయంలో ఒక మంచి ఆలోచనలు వచ్చినా ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం దాని మీద అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేయటమే కానీ ట్రోల్స్ చేయటమే కానీ జరుగుతుంది. మరి నిన్న ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ కూడా విజయ్ కుమార్ గారు ఇంకో 2 రోజుల క్రితం వాళ్ళ పట్టాభి వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. విజయ్ కుమార్ గారు అయితే నిన్నేదో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఏదో చూపించారు. ఏంటిదంటే అది మీకు కూడా ఆ విషయాన్ని నేను ఒకసారి చూపించదలుచుకున్నా. ఈ విధంగా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆయన సొంతగా తయారు చేసుకుని దానిలో ఏవో కొన్ని ఇంతింత ఖర్చులైన పర్ ఎస్ఎఫ్టీకి అని చెప్పి తను తయారు చేసుకున్నది కాబట్టి నచ్చిన రేట్లు ఆయన వేసుకోవడం జరిగింది. ఆయన మాట్లాడిన దానిలో ఈ పేపర్ వరకు మాత్రమే చూపించారు కానీ దీనికి సంబంధించినటువంటి ఎక్కడ ఒక డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఆయన ప్రభుత్వంలోనే కదా ఉన్నారు. ఒక డాక్యుమెంట్ ఎవిడెన్స్ అనేది అది జీవో పరంగా కానీ టెండర్ల పరంగా కానీ ఎక్కడా కూడా చూపించలేదు. చూపించే ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే వాస్తవం వేరు, ఆయన చెప్తున్నది వేరు. కాబట్టి మరి ఆయనకి నేను ఇప్పుడు వాస్తవాలేంటని చాలా స్పష్టంగా తెలియజేస్తాను. ఆయనకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ విషయాలు చాలా స్పష్టంగా తెలియచేయాలి కూడా. అది మా బాధ్యత. ఏంటిదంటే సిఆర్డిఏ బిల్డింగ్ 2017లో సిఆర్డిఏ బిల్డింగ్ కి వాళ్ళు పిలిచినటువంటి టెండర్లు ఎస్టిమేషన్ G+1 అప్పుడు దాదాపు 39.69 అంటే 40 కోట్ల రూపాయలు. తర్వాత దాన్ని 2018లో G+7 కింద మార్చి ఇంకొక అదనపు 43 కోట్లు అంటే మొత్తం మీద ఒక 85 కోట్ల రూపాయలు G+7 బిల్డింగ్ కి 2018లో కొటేషన్స్ పిలవడం జరిగింది. ఇవాళ అదే సిఆర్డిఏ బిల్డింగ్ G+7 కి వాళ్ళు పిలిచినటువంటి టెండర్లు వచ్చేసేసి ఎస్టిమేషన్ 73 కోట్లు. ఈ 73 కోట్లకి అదనంగా దానికి సంబంధించినటువంటి ఏసీలు కానీ లిఫ్ట్లు కానీ ఇంకా ఇతరత్ర ఎన్ఏసి జిఎస్టీ ఛార్జెస్ ఇవన్నీ జిఎస్టీ ఛార్జెస్ ఇవన్నీ స్పెసిఫిక్ ఎందుకు చెప్తున్నామంటే ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో 20 కోట్ల పైన ఇవన్నీ కూడా రీఎంబర్సబుల్. అసలు యాక్చువల్ గా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఎవరికైనా కూడా టెండర్లో వాళ్ళు బేర్ చేయాల్సినవి. కానీ ప్రస్తుతం ఈ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అదనపు అవకాశం ఏంటంటే వాళ్ళు పెట్టే ఖర్చులు, ముఖ్యంగా శాండ్ ఎలాగూ ఫ్రీగానే ఉంది, జిఎస్టీ ఛార్జెస్, ఈ లిఫ్ట్ కి సంబంధించినవి, ఫైర్ ఫైటింగ్ సంబంధించినవి ఇవన్నీ కూడా వాళ్ళు పెడతంటే వాళ్ళకి రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. మొత్తం దీని ఖర్చు వచ్చేసేసి 323 కోట్లేమో టెండర్ వేస్తే అది ఖర్చు వచ్చేసేసి ఈ రీఎంబర్స్మెంట్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి 335 కోట్లు. దీని ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి 8,816 రూపాయలు పడింది. మరి 3 లక్షల ఎస్ఎఫ్టీకి వాళ్ళు ఇచ్చినటువంటి పేమెంట్ చేసినటువంటిది 8,816 రూపాయలు. మరి ఈ విజయ్ కుమార్ గారు దీన్ని ఎందుకు దాచిపెట్టారు? ఇంకొకటి చెప్తారు. ఆయన అంటం ఏంటంటే మేము కడుతున్నటువంటి ఈ 70 లక్షల ఎస్ఎఫ్టీ కేవలం 7,000 రూపాయలే పడుతుంది ఎస్ఎఫ్టీ అంటున్నారు. ఈ 70 లక్షల ఎస్ఎఫ్టీని ఆయన చెప్పిన అబద్ధం మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తాను. ఇది యాక్చువల్ గా టెండర్లు ఏంటిదంటే ఇది సిఎంఓ హెచ్ఓడి ఆఫీసెస్ ఒకటైతే సెక్రటేరియట్ 1 and 2 టవర్స్, 3 and 4 టవర్స్, ఇది బేస్మెంట్ గ్రౌండ్ ప్లస్ 39 ఫ్లోర్స్. దీని యొక్క కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసేసి 2017లో 2,200 కోట్లు అప్పుడు టెండర్లు పిలిచారు. మరి ఇప్పుడు ప్రస్తుతం దాని రివైజ్ టెండర్లు ఏ స్థాయికి పిలిచారంటే
కేవలం ఒక 3 and 4 దానికి కానీ ఏమైనా కానీ మొత్తం ఒక 3,500 కోట్లకి వాళ్ళు పిలవడం జరిగింది. 3,500 కోట్లకు గాను మళ్ళా వీటికి కూడా ఎక్స్పెన్సెస్ రూపంలో ఏది ఎన్ఏసి, జిఎస్టి, లిఫ్ట్స్, ఫైర్ ఫైటింగ్ అన్ని ఇలాంటి అదనపు లైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఈ ఫెసిలిటీస్ కి ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసేసి ప్రతి ఒక్క దానికి ఇదొక 800 కోట్లు, ఇదొక దానికి ఎడిషనల్ గా 163, ఇంకొక 275, ఇంకొక 241 కోట్లు, ఇలా ఈ విధంగా జిఎస్టి, సేవరేజెస్, లైటింగ్, లిఫ్ట్ వీటన్నిటికీ కూడా వాళ్ళు అగ్రిగేట్ ఆఫ్ రీఇంబర్స్మెంట్ అని చెప్పని ఈ విధంగా లెటర్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కలుపుకుంటే దాని కాస్ట్ వచ్చేసేసి 4,400 కోట్లు. దీనికి ఎడిషనల్ గా వాళ్ళు పిలిచినటువంటి కోట్ ఇది, వాళ్ళు పిలిచినటువంటి టెండర్స్ యొక్క కొటేషన్ ఇది. దీనికి ఎడిషనల్ గా ఇదిగో ఈ విధంగా లైటింగ్, ఎలక్ట్రిసిటీ, లిఫ్ట్స్, ప్లంబింగ్, హెచ్విఏసి ఇవన్నీ 2,316 కోట్లు ఇది. అలానే ఇంకొక అదర్ యూటిలిటీస్ కి 1,053,000 కోట్లు. ఇవన్నీ కూడా 7,724 కోట్ల రూపాయలు దీని యొక్క ఎస్టిమేషన్. కానీ ఆయన ఏం చెప్తున్నారండి, కేవలం 4,890 కోట్ల రూపాయలు మాత్రమే మేము చేశామంటున్నారు. అది కూడా 70 లక్షల ఎస్ఎఫ్టీ. ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఇది అఫీషియల్ గా 70 లక్షల ఎస్ఎఫ్టీ అనేది ఎక్కడా లేదు. అఫీషియల్ గా టెండర్లు పిలిచినటువంటి ఇది టెండర్. దీనిలో అఫీషియల్ గా వాళ్ళు పిలిచినటువంటి టెండర్లో $4,85,000 స్క్వేర్ మీటర్స్ అంటే ఇంక్లూడింగ్ పార్కింగ్ అన్ని కలిపి 52,20,409 స్క్వేర్ ఫీట్ అండి. ఇది వచ్చేదనమాట. వచ్చేది కరెక్ట్ గా 4,20,409 స్క్వేర్ ఫీట్ అనేది ఒరిజినల్ గా మనకు తేలుతుంది. దీనిని ఆయన ఏమని కల్పించారంటే దీనికి కామన్ ఏరియాస్ ని కల్పేశారు, అదొక 15 లక్షలు, ప్లస్ చుట్టుపక్కల గ్రీనరీ కోసం ల్యాండ్స్కేపింగ్ సంబంధించినటువంటిది, ఇవన్నీ కూడా ఎడిషనల్ గా ఒక 15 లక్షలు ప్లస్ ఇంకొక 7 లక్షలు, ఇవన్నీ ఇట్లా కలుపుకుంటా ఆయన 70 లక్షల నియర్ బై ఆయన తీసుకొచ్చి ఇది సార్. కానీ ఈ యొక్క టెండర్ లోనే దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ లోనే ఈ 52 లక్షలు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దాన్ని ఆయన 70 లక్షలు కాబట్టి అంత ఎస్ఎఫ్టీ రేటు ఆ విధంగా పడిందన్నారు. మరి ఇది మేము దీన్ని డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ప్రకారంగా వాళ్ళు ఏదైతే టెండర్స్ ని పిలిచారో ఇదిగోండి, ఇది గవర్నమెంట్ టెండర్స్ ప్రకారంగానే మేము పిలిచి వాళ్ళు పిలిచిన దాన్ని చూపించే మేము మాట్లాడుతున్నాం. ఈ విధంగా దీనిలో ఇంత స్పష్టంగా వాళ్ళు పిలిచినటువంటి టెండర్స్ లో చాలా క్లారిటీగా ఏవైతే 4,85,000 స్క్వేర్ మీటర్స్ ప్రకారంగా వీటన్నిటికీ ఉందో దానికి ఎస్టిమేషన్స్ ఈ విధైతే ఓవరాల్ గా అదర్ ఎమ్యూనిటీస్ కానీ అన్నిటిని కలుపుకుంటే 7,724 కోట్లు. దీనికి ఎంత తేడా ఉందండి? ఇదేమో 4,890, 70 లక్షల ఎస్ఎఫ్టీ అంటవేంటి, ఇది 52,20,400 చిల్లర ఎస్ఎఫ్టీకి 7,724 కోట్లు. మరి ఇలాంటి అబద్ధాలు మీరు ఆడి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఆడారంటే దీని ప్రకారంగా చూస్తే ఎస్ఎఫ్టీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు,
12,000 నుంచి 14,000 రూపాయల వరకు పడుతుంది అని. మరి ఇలాంటివన్నీ మీరు దాచిపెట్టి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? సిఆర్డిఏ బిల్డింగ్ లో మీరు మాట్లాడింది తప్పే. ఈ విధంగా మేము జీవోలు కూడా చూపించి, ఇదిగోండి ఎడిషనల్ గా ఎమ్యూనిటీస్ కి సంబంధించి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూపించారండి. జీవోలు ఇవన్నీ, ఇవి వాళ్ళు ఇచ్చిన జీవోలే. ఏది జిఎస్టీకి కానీ, లిఫ్ట్స్ కి కానీ, అదర్ ఫెసిలిటీస్ కానీ, టవర్స్ కేమో 2,316, ఇంకా ఆ సరౌండింగ్ ఏరియాస్ ని కవర్ చేయడానికి 1,052,000 కోట్లు. ఇంతింత ఇవన్నీ దాచిపెట్టేసేసి ఒరిజినల్ గా మేము ఇంతే ఖర్చు పెడుతున్నాము, 4,800 కోట్లు మాత్రమే దీనికి అవుతుంది అని ఎస్ఎఫ్టీల్ని పెంచేసేసి విజయ్ కుమార్ గారు, మీరు మీ యొక్క నాయకులు మీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీ పేరు పెంచుకోవడానికో, ప్రఖ్యాతలు పెంచుకోవడానికో, గుర్తింపులు పెంచుకోవడానికో ఇలాంటి అబద్ధపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చూపించి ప్రజల్ని ఎంతకాలం మభ్యపెట్టదలుచుకున్నారని చెప్పని మేము అడుగుతున్నాం. నోటికొచ్చిందల్లా వాగటం. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్తారు? అతనికి బుర్ర లేదా? ఏంటా వాగుడేంటి అంటే మాకు చేత కాదా? ఏదైనా కానీ నీచపు మాటలు, దుర్మార్గపు మాటలు, రెచ్చగొట్టేటువంటి మాటలు మొదలుపెట్టేది మీరు. ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, తర్వాత మేమే గన దాన్ని కౌంటర్ ఇస్తే మీరు ఇష్టం వచ్చిన పదజాలం మీరు మాట్లాడుతున్నారని చెప్పని మీరు చెప్తుంటే, ఇంత ఘోరమైన అబద్ధాల్ని అశ్వత్థామహత కుంజరహ అనేటువంటి సామెత మహాభారతంలో ఎంత స్పష్టంగా ఆ రోజు ధర్మరాజు చేత అబద్ధాలు ఆడిచ్చారో, అది ధర్మరాజు చేత ఒక ధర్మాన్ని గెలిపించడం కోసం చేసినటువంటి పని ఏమో కానీ, ఇది మీరు మీ దుర్మార్గాల్ని దాచుకోవడం కోసం ఆ సామెతని వాడుతున్నారని చెప్పని చాలా స్పష్టంగా ఆంధ్ర ప్రజలకు మేము తెలియజేయాలని చెప్పనే ఇది విత్ జీవోలతో సహా, మాకు అందినంత వరకు జీవోలతో సహా ఇది నేను పెట్టాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిఆర్డిఏ మీద అనేక ఉదంతాలు బయటకు వచ్చినాయి. అక్కడ అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని చెప్పని. ఆ సమయంలో నేనే స్వయంగా సిఆర్డిఏలో ఉన్నటువంటి లొసుగుల్ని బయటపెట్టడానికి ఆర్టీఐ ద్వారా మేము అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. చేస్తే దానికి ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఏదైతే ఈ క్యాపిటల్ సంబంధించింది, చుట్టుపక్కల సిఆర్డిఏ లిమిట్స్ లోకి వచ్చేటువంటి ఏవైనా కూడా జీవోలు ఆర్టీఐ ద్వారా బయటికి ఇవ్వబడవని చెప్పని ఒక జీవో విడుదల చేశారు. ఎందుకు మీరు భయపడుతున్నారు చెప్పండి? మరి ధైర్యంగా విడుదల చేయాలి కదా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా అదొక బాధ్యత మీది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి కదా. వాళ్ళ తరపున బాధ్యత తీసుకున్నటువంటి మేము ఆర్టీఐ ద్వారా వేస్తే ఇవ్వట్ల. ఇప్పుడు మీరు ఇందాక అబద్ధం మాట్లాడారు కదా, ఏవైతే మేము ఇంత స్పష్టంగా కేవలం 7,000 రూపాయలు అవుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు 14,000 రూపాయల దాకా అవుతుందని చెప్పిన అబద్ధం అంటారు. దీనికి మీరు జీవో పెట్టి మాట్లాడండి విజయ్ కుమార్. నీ నోటుకొచ్చినట్టు ఏం పీకుతారు, ఏం చేస్తారు కాదు వాగేయాల్సింది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంటల్ ఎవిడెన్స్ మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, చూపించండి. పోనీ నేను ఇవాళ ఆర్టీఐ వేస్తాను, మీరు నాకు ఆ జీవోలన్నీ ఇవ్వండి, నేను నమ్ముతానప్పుడు. నేను కూడా అడుగుతాను మా జగన్మోహన్ రెడ్డి గారు మనం తప్పు మాట్లాడామంటే తప్పనిసరిగా మనం సవరణ చేసుకుందాం అనంట. ఆ ధైర్యం మీకు లేదు. ఎందుకంటే మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మీ పార్టీ నాయకుడు మీకు క్రమశిక్షణా చర్య కింద కూడా ఎవరైతే మాట్లాడటానికి వస్తున్నారో వాళ్ళందరికీ